హర హర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి మార్చి 26, 27, 28, 29 తారీఖులలో మీరు వినబోయేటువంటి శుభవార్తల గురించి, మీరు ఎదురు చూస్తున్నటువంటి మార్పుల గురించి ఈరోజు చక్కగా వివరంగా అన్ని విషయాలను తెలుసుకుందాం. మేష రాశి వారి ఇంట్లో ఒక రహస్యమైనటువంటి శక్తి తిరుగుతూనే ఉంది. ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, మిమ్మల్ని కాపాడటానికే మీ ఇంట్లో తిరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నారు అని అనుకున్నటువంటి ప్రతి క్షణం ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. ఆ శక్తి మీకు ఒక దారిని చూపిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు మిమ్మల్ని నమ్మిన వాళ్లే మీకు దూరం అయ్యారో, మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా బాధలే ఎందుకు ఎక్కువగా ఎదురవుతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటి అర్థమైనటువంటి సమయం రాబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఆరనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇక అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అనే నిజం తెలిస్తే మీకు మీ జీవితం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి సమయం అంతా కూడా దయచేసి ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుంటేనే కదా మీకు ప్రతి మాట అర్థమవుతుంది. ఇది సాధారణమైనటువంటి జ్యోతిష్యం కాదు. ఎంతోమంది నిపుణుల దగ్గర నుంచి సేకరించినటువంటి నిజమైనటువంటి మీ జీవితాన్ని మార్చే గొప్ప సమాచారం. ఈ రాశివారి జన్మ దేవతల యొక్క కృపతో జన్మించినటువంటి గొప్పవారనే చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా సాధారణమైనటువంటి మనిషి కాదు. ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఇతర రాశుల వారిలా బయటకు వెంటనే కనిపించరు. కానీ లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం ఒక అదృశ్య శక్తి చేత నడిపిస్తూ ఉన్నట్లుగా చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, అవసరమైనటువంటి కష్టాలు, అర్థం కానటువంటి బాధలు వీరు అనుభవిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రతిసారి పూర్తిగా కుమిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఎందుకు వీరు మిగిలిపోతున్నారు? ఏదో ఒక సంఘటన వీళ్ళని కాపాడుతూనే వస్తుంది. అయితే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాశివారు ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉన్నటువంటి క్షణంలో కావచ్చు, సమస్యలను, సుడిగుండాలను దాటుతున్నటువంటి ప్రతిసారి వీరికి నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నటువంటి ఒక శక్తి అయితే దాగుందనే చెప్పవచ్చు. మరి ఇంతకీ ఆ శక్తి ఎవరో కూడా తెలుసుకుందాం. మీరు చాలా నిజాయితీతో ఉంటారు. బయటికి కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించినా మనసులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచిస్తారు. ఇక మీ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఇతరులకు మేలు చెయ్యాలి అని అనుకుంటారు. కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు. దాంతో మీరు మౌనంగా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ మౌనమే ఒకరోజు వారికి ఆయుధంగా మారుతుంది. దేవతల కృప అంటే సంపద, సుఖం మాత్రమే కాదు, సరైనటువంటి సమయంలో సరైనటువంటి దారి చూపించడమే అసలైనటువంటి గొప్ప కృప. ఈ రాశివారు ఏ పని చేసినా ఆలస్యంగానే ఫలితం వస్తుంది. కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంటుంది. చిన్న చిన్న అవకాశాల కోసం మీరు పుట్టలేదంటే ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలోనే మీరు జన్మించారనే చెప్పుకోవచ్చు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరి స్థిరత్వం అని ఒక ప్రత్యేకమైనటువంటి జీవన గమనం అనేది మీకుంటుంది. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి, జరిగిందంతా కూడా మరొకటి అయి ఉండవచ్చు. కానీ అది మీ బలహీనత కాదు. అది భగవంతుడు మిమ్మల్ని ఒక నిర్దిష్ట దారికి తీసుకొని వెళ్ళటానికి చేస్తున్నటువంటి ఏర్పాటనే చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఏది అనవసరం కాదు. ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంది. ఆ అర్థం ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమయ్యే సమయం మొదలైంది. ఇప్పటి వరకు ఎదురైనటువంటి కష్టాల వెనుక ఉన్నటువంటి రహస్యం, మీరు ఎప్పటి వరకు అనుభవించినటువంటి కష్టాలు సాధారణమైతే కావు. ఇతరులు చిన్న సమస్యలకే కుంగిపోతూ ఉంటారు. మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలని కూడా మౌనంగా భరిస్తూ వచ్చారు. ఎందుకు మీకే ఇలా జరుగుతుంది అని
ఎన్నోసార్లు భగవంతుణ్ణి ప్రశ్నించి ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకే సమాధానం ఇది. ఎందుకంటే మీ జీవితంలో కష్టాలు శిక్షలా రాలేదు. అది చాలా ఎక్కువగా మిమ్మల్ని ఎన్నో రకాలుగా అంటే గొప్పగా మార్చడానికే మీ దగ్గరికి వచ్చాయి. అయితే ఈ కష్టాలు మీ దగ్గరికి ఎందుకు వచ్చాయి అంటే నమ్మిన వారు దూరం కావటం కూడా, మీకు ఆశ పెట్టుకున్నటువంటి ప్రతి చోటు కూడా మీకు చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవటం, ఇవన్నీ కూడా కేవలం ఒక కారణం వల్ల జరిగాయి. మీ జీవితం ఒక స్థాయికి చేరే ముందు మీరు ఎవరి మీద ఆధారపడలేదు. అయితే మిమ్మల్ని మీరు మరింత ఎక్కువగా బలపరుచుకోవటం కోసం భగవంతుడే మిమ్మల్ని మరింత ఎక్కువగా కష్టాలకు గురి చేస్తూ వచ్చాడు. అయితే మీలో ఒక అంతర్గత బలం పెరిగింది. మీరు ఒంటరిగా నిలబడగలిగినటువంటి శక్తి మీరు సంపాదించుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇది చాలామందికి జీవితాంతం రాదు. ఇదొక ముఖ్యమైనటువంటి రహస్యమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ కష్టాలు ఇతరుల పాపాల వలన కూడా కొంతమంది అంటే కష్టాలను ఊరికే అనుభవించరన్నమాట. మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల నెగిటివ్ ఆలోచనలు పెంచుకుంటారు. మీ ఎదుగుదలను ఆపాలని మీ ఎదుటివారు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూనే వస్తున్నాడు. మీరు కష్టాల పాలవ్వండి, సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు, లేదంటే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉండవచ్చు. కానీ ఎవరి ద్వారా కూడా మీకు ఇప్పటి వరకు కీడనేది జరగలేదు. భగవంతుడు ఎప్పటికప్పుడు నేనున్నాను అని చెప్పి మిమ్మల్ని చెయ్యిచ్చి పైకి లేపుతూనే ఉన్నారు. కాబట్టి ఈ కష్టాల వెనక ఒక శక్తి అనేది మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది అనేది మాత్రం నిత్య సత్యం. సరైనటువంటి సమయంలో సరైనటువంటి స్థాయికి మీరు ఈ రోజుకి కూడా సహాయం అందుతుందంటే మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్నటువంటి ఆ అదృశ్య శక్తి అనే చెప్పుకోవచ్చు. ఇది చాలామందికి నమ్మశక్యం కాదు. ఎందుకంటే మీ ఇంట్లోనే ఒక అదృశ్య శక్తి ఎప్పుడు ఉంటుందనే విషయం మీరు గమనించటం లేదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్లుగా అనిపించటం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావటం, కలలో రకరకాల సంకేతాలు కనిపించటం, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలే. ఈ శక్తి భయపడటానికి కాదు, మిమ్మల్ని రక్షించటానికే. ఇది మీ పితృదేవతల యొక్క శక్తి కావచ్చు, లేదంటే మీ గత జన్మలో చేసినటువంటి పుణ్య కార్యాల వలన కావచ్చు. ముఖ్యంగా మీరు బాగా ఇష్టంతో చేస్తున్నటువంటి పూజల వ్రత ఫలితం కూడా కావచ్చు, లేదంటే మీరు నమ్మినటువంటి భగవంతుడు మీకు దారి చూపించేటటువంటి మార్గం కూడా కావచ్చు. ఎప్పుడైనా మీరు గమనించారా, పెద్ద ప్రమాదం నుంచి కూడా చివరి నిమిషంలో మీరు తప్పించుకోవటం, తీవ్రమైనటువంటి సమస్యలు కూడా తలెత్తబోతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఒక పరిష్కారం రావటం, ఇవన్నీ కూడా భగవంతుడు చేసినటువంటి పనులే. కానీ మీరెప్పుడైనా కానీ భగవంతుడిని నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పుడు కూడా మీ జీవితంలో అసహనం అనేది పెరుగుతుంది. ఈ మధ్య ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారా? రాత్రివేళ మీకు నిద్ర సరిగ్గా రావటం లేదా? అకస్మాత్తుగా మీరు నిద్ర నుంచి మేల్కొంటూ ఉన్నారా? ఇవన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి కొన్ని సంకేతాలుగా చెప్పుకోవచ్చు. భగవంతుడు ఒక విషయం కోరుకుంటున్నారు, మీకు గౌరవం. మీ ఇంట్లో ఎప్పుడు కూడా దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి, పితృదేవతలను స్మరిస్తూ ఉండాలి, చెడు మాటలు తగ్గించాలి. ఈ విధంగా చేస్తుంటే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు మన ఇంట్లోకి అడుగు పెట్టే ప్రతి వ్యక్తి కూడా మనకు మంచే చేస్తాడు. ఇది కేవలం విశ్వాసం కాదు, మీ జీవితంలో ఎన్నోసార్లు రుజువైనటువంటి నిత్య సత్యం. ఈ విధంగా భగవంతుడు మీ జీవితంలో ఎన్నో నెగిటివ్ ఎనర్జీలను, ఎన్నో నెగిటివ్ ప్రభావాలను అన్నింటికీ కూడా మీ నుంచి దూరం చేస్తున్నాడు. మీరు చేసేటటువంటి పనుల మీద ఆధారపడి మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేలుస్తున్నాడు. మీరు తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించాడు. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకు ప్రతిదీ నా ఎదుటే ఆగిపోతుంది అని. నిజానికి మిమ్మల్ని కాపాడేటటువంటి ప్రయత్నమే, మీరు సరైనటువంటి మార్గంలో ఉంచాలి అనేటటువంటి ప్రయత్నమే భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఈ భగవంతుడు మీ జీవితంలో కొన్ని వ్యక్తులను కూడా దూరం చేశాడు. మీరు బాధపడ్డారు, కానీ తర్వాత కాలంలో ఆ విషయం మీకే అర్థమవుతుంది. అసలు భగవంతుడు ఎందుకు మీ నుంచి కొన్ని బంధాలను దూరం చేశాడు, అలాగే ఇంకా పెద్ద నష్టం జరగాల్సినటువంటి ప్రదేశంలో మిమ్మల్ని అక్కడి నుంచి రక్షించాడా, ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఇటీవల మీకు ఎవరో ఒకరి మీద అనుమానం పెరిగిందా, లేదంటే ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయా? ఇది యాదృశ్యం కాదు,
భగవంతుడు మీకు ముందే సంకేతం ఇస్తున్నాడు. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎవరి మాటలు నమ్మాలి, మీకు లోపలే అన్నీ కూడా అర్థమయ్యేలా భగవంతుడు రకరకాలుగా సూచనలు ఇస్తూనే ఉంటాడు. అలాగే మీ జీవితంలో మీకు భారంగా అనిపించినప్పుడు భగవంతుడు మిమ్మల్ని చాలా రకాలుగా కాపాడుకుంటూ వచ్చాడు. మిమ్మల్ని మరింత ఎక్కువగా ధైర్యపరిచాడు. ఇది నిజంగా మీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి ఒక రహస్యమనే చెప్పుకోవచ్చు. ఇక బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి పాత్ర ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే సి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కూడా అయితే వీరిరువురూ కూడా ఒకరు మీ మంచికి, ఒకరు మీ కీడుని కోరుకునేవారు. ఎవరో తెలుసుకుందాం. ఇక సి అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికే పరిచయం ఉన్నవారు కావచ్చు, లేదంటే ఇక మీదట ఎవరైనా కొత్త కోణంలో మీతో పరిచయం అయ్యేటటువంటి కొత్త వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం, ఒక అవకాశం, ఒక సత్యం బయటపడుతుంది. ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, ఆ తర్వాత కొంచెం భయాన్ని కూడా కలిగించవచ్చు. కానీ ఏంటంటే చివరికి అదే మీ జీవితాన్ని సరైనటువంటి దారిలో పెట్టే మార్గదర్శకుడిగా వారు మారతారనే చెప్పుకోవచ్చు. ఇది మీ దగ్గరికి భగవంతుడు పంపించినట్లుగా ఒక శక్తిగా భావించవచ్చు. ఇక బి అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో చాలా రకాలుగా మిమ్మల్ని దెబ్బ తీయాలి అని కూర్చున్నటువంటి వ్యక్తిగా భావించవచ్చు. ఆ వ్యక్తి ప్రతిసారి మిమ్మల్ని ఏదో ఒక రకంగా దెబ్బ తీయాలని, ఇన్సల్ట్ చేయాలని, మీ గౌరవాన్ని భంగపరచాలి అని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా భావించవచ్చు. రకరకాల వేషభాషలతో రకరకాలుగా మీకోసం అంటే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో కోల్పోయినట్లుగా నటిస్తూ మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్నటువంటి పని నుంచి మిమ్మల్ని తప్పించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. అంటే మీ మైండ్ సెట్ని కానీ లేదంటే పూర్తిగా మీ గురించి తెలుసుకొని మీ బలహీనతల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఆ బి అనేటటువంటి వ్యక్తి అయితే వారిరువురితో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి. సి అనే వ్యక్తితో మీకు మంచి జరుగుతున్నప్పటికీ కూడా కొంత మీ బలహీనతల గురించి ఏది కూడా చెప్పుకోవద్దు. అలాగే మీరు చేయవలసిన పని గురించి, చేస్తున్నటువంటి పని గురించి అస్సలు బయట పెట్టవద్దు. అలాగే మీరేదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది సరైనదా కాదా, అది తీసుకునే ముందు ఆ వ్యక్తి ఏదో ఒక విధంగా అంటే మీకు మీరు మంచి చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి ప్రతిసారి ఆ వ్యక్తి మిమ్మల్ని కిందకి లాగుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ బి అక్షరంతో మీకు ఎక్కువగా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిజాలు, రహస్యాలు కూడా కొంత చేదుగా అనిపించినా దీర్ఘకాలంలో ఆ వ్యక్తి ద్వారా మీకెన్నో నష్టాలు కనిపిస్తాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టే క్షణం నుంచి మీ ఇంట్లో మీకు తెలియనటువంటి గందరగోళం అనేది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారు, అవన్నీ ఇక చాలు. కాబట్టి కొత్త వ్యక్తులను ఎవరిని నమ్మవద్దు. నమ్మి ఎక్కువగా వారితో అన్ని విషయాలను షేర్ చేసుకోవద్దు. ఇంకా చెప్పాలంటే మీకు ఈ 4 రోజుల్లో కూడా చాలా అద్భుతంగా కలుసుబాటు తరంగానే కనిపిస్తుంది. వ్యాపారంలోనూ, సినీ రంగ ప్రవేశంగా, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ పరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు. అవకాశాల వేట ఇప్పుడు మీకు దక్కుతుందనే చెప్పుకోవచ్చు. చాలా అరుదుగా వచ్చే రోజులనే చెప్పుకోవాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా వచ్చిన అవకాశాలను గుర్తించి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త మలుపులు తిరిగేలా మీకు మీరే చేసుకోవాలి. అలాగే కాలచక్రం భగవంతుడు ఇచ్చిన సంకేతాలుగా మీ జీవితంలో కొన్ని సంఘటనలు కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. మీకు కూడా అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు మాకు మొదలైందేమో అనే సందేహం మీలో కలుగుతూనే ఉంటుంది. దీనికి కారణం కూడా ఆ భగవంతుడే మీకు ఇస్తున్నటువంటి సూచన. కాబట్టి మీరు చాలా కీలకమైనటువంటి ఈ సమయంలో ముందుగానే మీరు కొంచెం అలర్ట్గా ఉండి మీకు సంబంధించిన ఇష్టదైవ నామస్మరణ చేసుకోవటం, ఇంట్లో దీపారాధన చేయటం, ప్రశాంతంగా మనసును ఉంచుకోవటం, అలాగే మీకు రకరకాల అవకాశాలు ఎప్పుడైతే ఉద్యోగం కోసం కానీ లేదంటే రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, కొత్త పనులు ఏదైనా ప్రారంభించాలని చెప్పి ఆగిపోయినటువంటి పనులు మరలా తిరిగి కదలటం కానీ ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే
మీకు కోపం, ఆవేశం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంచెం మౌనంగా ఈ 4 రోజులు ఉండాలి. ఆలోచించేటువంటి స్థితిగతులను కూడా మార్చుకోవాలి. అంటే ఎక్కువగా దురుసుగా ప్రవర్తించటం, ఎవరి మీద అనవసరంగా అరవటం, కోపం తెచ్చుకోవటం ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. కొంతమంది స్త్రీలు మేలు చేసినటువంటి వ్యక్తులు కూడా మీ తల మీదకి ఎక్కి కూర్చునేటటువంటి అవకాశం, అంటే మీరు చేసిన మేలు చేసినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని కిందకి దిగజార్చాలి అనే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి కొంతమంది స్త్రీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఎవరిది కూడా మాట సహాయం కానీ లేదంటే షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా మీరు పొందే ఒక రహస్యం కానీ అది నిజమా కాదా అనేది 1కి 4 సార్లు ఆలోచించి అతని మాటల్లో నిజం ఎంత ఉంది అని ఆలోచించి అతని మాట తీరుని గమనించుకోవాలి. వెంటనే రియాక్ట్ అయిపోవద్దు. మీ కుటుంబ సభ్యుల మీద కానీ బంధుమిత్రుల గురించి కానీ ఏదైనా విషయం మీకు తెలియంది ఏదైనా చెప్తే దాన్ని మీరు ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవ్వవద్దు. అది నిజమేనని ఆ వ్యక్తి చెప్పినా సరే, మిమ్మల్ని మభ్యపెట్టినా సరే పూర్తిగా మీరు గుడ్డిగా నమ్మవద్దు. అలాగే మీ జీవితం అనేది ఈ 4 రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో చాలా అద్భుతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు కనిపించినటువంటి మార్పులు కొంత ఎక్కువగానే కనిపిస్తాయి. అడుగడుగున మీకు పరమేశ్వరుడు నేనున్నాను అని చెప్పి అడుగడుగునా కూడా మీకు సూచనలు ఇస్తూనే ఉంటాడు. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కాదు, ఈ మార్గంలో వెళితే మంచిది, ఈ మార్గంలో వెళ్ళకపోతే మీరు బయటపడతారు, చక్కగా ఆనందంగా ఉంటారు అని చెప్పి రకరకాలుగా మీకు సంకేతాలు ఇస్తాడు. అవేంటంటే ఏదైనా ఒక మనిషి రూపంలో కావచ్చు, లేదంటే భగవంతుడే సాక్షాత్తు రావచ్చు, మనం చెప్పలేం. ఏదైనా రూపంలో మనకు పలానా దిక్కుకు వెళ్తే మంచిది, పలానా సహాయం వీడికి చేస్తే మనకు కలిసి వస్తుంది, ఇటువంటివి రకరకాలుగా మనకు మంచి చెడులు చెప్పటానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక మంచి ఆత్మ రూపంలో మనకు తారసపడతాడు. అలాగే కొన్ని పొరపాట్ల నుంచి కూడా మీరు తప్పించుకుంటారు. అలాగే మీరు చూసే కళ, మీరు వినే మాట, చదివే వాక్యం అన్నీ కూడా కొన్ని భగవంతుడు పరమేశ్వరుడు మీకు చాలా రకాలుగా సంకేతాలు ఇస్తాడు. ఇది మీ భవిష్యత్తుకు ఒక బీజమని గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజులు మీరు చేసినటువంటి చిన్న చిన్న పనులు కూడా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక మీకు మొండితనం కొంచెం తగ్గించుకుంటే మీ పనులు చక్కగా జరుగుతాయి అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాల విషయానికి వస్తే తప్పకుండా ఈ 4 రోజుల్లో శివాభిషేకం చేయాలి. అది కూడా రుద్రాభిషేకమో లేదంటే విభూతితో కానీ లేదంటే నీటితో అయినా సరే తప్పకుండా శివాలయంలోనికి వెళ్ళి శివాభిషేకం చేసుకోవాలి. స్వామివారికి అభిషేకం చేయించాలి. అలాగే ఇంట్లో కూడా పరమేశ్వర ఆరాధన చేయాలి. అలాగే మీకు ఇష్టమైనటువంటి దైవ నామస్మరణ చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో విచిత్రమైనటువంటి సహకారం అనేది మీరు పొందుతారనే చెప్పుకోవచ్చు. మీరు అడగకుండానే మీకు సహాయం వస్తుంది. అడ్డంకులు తేలికగా తొలగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ ఇది శాశ్వతం కావాలంటే మీరు కూడా నిజాయితీగా ఉండాలి. మీ పనులు నిజాయితీగా ఉండాలి. మీ మనసులో ఆలోచనలు కూడా నిజాయితీగా ఉండాలి. ఇదంతా మీకు ఆలోచనలు సరిగ్గా లేకుండా మీరు ఒక పని చేసి ఊహలు ఎక్కడుంటే మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు కోల్పోయిన వారవుతారు. అలాగే మేలు చేసినటువంటి వ్యక్తులను మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలాగే మేలు చేసినటువంటి భగవంతుడిని కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈరోజు మనం ఇలా చేసుకున్నాం కాబట్టి భగవంతుడు మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. అదే కంటిన్యూ చేసుకోవాలి. మనకు కుదిరినా కుదరకపోయినా మనం తింటున్నాము, చక్కగా పడుకుంటున్నాం. ఇంత సమయాన్ని ఏదేదో పిచ్చి పిచ్చిగా సమయాన్ని గడపటానికి మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ 4 రోజులు దైవనామ స్మరణ చేసుకోవటం వలన మీకు అంతా మంచే జరుగుతుంది. ఆ భగవంతుణ్ణి మీకు మంచి జరగాలి అని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.